శ్రీమార్తి న్యూస్ కు స్వాగతం. నా పేరు వీరేందర్. వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. జయంతిని పురస్కరించుకొని ఈరోజు మాన్కోడ జిల్లాలో శివాజీ జయంతి చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా వజ్రాజు రామచంద్రరావు గారు, పుల్లి మల్లయ్య గారు, రామ్ గారు, అమరేశ్వరి గారు, వరంగల్ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు శ్రీరణ గారు, పలువురు ముఖ్య నాయకులు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. ఇందులో భాగంగా జిల్లా అధ్యక్షుడు గారిని పూలమాలతో సత్కరించాల్సింది. ఛత్రపతి శివాజీ తీర ఆధ్వర్యంలో సంపూర్ణ ప్రదక్షిణ ఘనంగా నిర్వహించడం ముఖ్యంగా అభినందనీయం. ఎందుకంటే హిందూ సమాజం కోసం, హిందూ అనే పదం కోసం, దాన్ని కాపాడడం కోసం ఛత్రపతి శివాజీ గారు చేసిన కృషి ఎన్నటికీ భారతదేశం ప్రజలు మర్చిపోరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేమంతా నేటి యువత నాటి ఛత్రపతి శివాజీ గారి అడుగుజాడల్లో నడుస్తూ వారిలానే వారి చూసిన మార్గంలో పయనిస్తూ ఈ యొక్క హిందూ సమాజ అభివృద్ధి కోసం పాటుపడాలని ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క యువకుని, ప్రతి ఒక్క భారతీయ ప్రజల్ని కోరుకుంటున్నాను. తల్లి కోరిక కొరకై సింహగడ కోటను మన ఆధీనంకి వచ్చేంత వరకు నా కురులు ముడివేయనని చెప్పి కొడుకుతో శపథం చేసిన కారణంగా ఛత్రపతి శివాజీ తన యొక్క అనుచర ఘనవంతుడి సైనికులతోటి మంత్రిని పంపించడం జరిగింది. సింహగడ కోటను ఆధీనపరుచుకున్నాం. కానీ ఆ యొక్క మహామంత్రి చనిపోవడం కారణంగా ఛత్రపతి శివాజీ ఎంత సంతోషాన్ని వ్యక్తం చేసిందో అదేవిధంగా అంత బాధను కూడా వ్యక్తం చేయడం జరిగింది. కేవలం తన కోరిక నెరవేర్చాలనే కాకుండా సైనికుల యొక్క కృషిని కూడా గుర్తించినటువంటి మహాప్రభు ఛత్రపతి శివాజీ గారు ఆ రక్తాన్ని ఇసుకుపోయి తల్లి కురులకు రాసిన పిలబట్టి ఆమె కురులను ముడివేసింది తప్ప అంతవరకు కూడా ముడివేయలేదు. ఒక హిందూ మహిళగా అంత పట్టుదలతోటి ఉండడం, కొడుకు అంత పౌరుషాన్ని కలిగే విధమైనటువంటి బోధన చేయడం ఈ జాతికి, దేశానికి చాలా గర్వకారణంగా భావిస్తున్నాము. జై హింద్, జై భారత్. వీర శివాజీ, వీర శివాజీ, జై జై మాతా. షెడ్యూల్డ్ కులంల వార్షిక ప్రణాళిక ద్వారా సబ్సిడీ రుణాల కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క దరఖాస్తు ఫారం నందు ఏమైనా తప్పులు ఉన్నట్లయితే సవరించుకోవడానికి అందుబాటులో ఉన్న మీ సేవకు వెళ్ళి సవరించుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. My special thanks to Omega Bunny Hospital for organizing this cancer screening camp for all our women employees, and my warm wishes to all officers gathered over here. So, Manaku, ee jamanalo ante we are thanks to the scientific advancements and research in medicine. In last 150 years now, we have come a long way.
ఫ్రమ్ వేర్ వి వేర్. అంటే ఇంతకుముందు లాంజివిటీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చూస్తే 40-45 ఉండేది. దాంట్లో కూడా అంటే ఎప్పుడు మేల్స్కి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ ఉంటుంది, ఒక 5 years ఫీమేల్ కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది జెండర్ డిస్క్రిమినేషన్ అన్నమాట. అంటే మేల్స్ అంటే కొంచెం ఎకనామిక్లీ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎకనామిక్లీ వాళ్ళు ఫినాన్షియల్లీ ఎర్న్ చేసే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు వాళ్ళకి హెల్త్ మంచిగా చూసుకుంటారు, చెకప్ చేసుకుంటారు. కానీ లేడీస్కి ఇది లేకుండా. బట్ థ్యాంక్ఫుల్లీ నౌ వి హావ్ కమ్ అ లాంగ్ వే ఆన్ ది సోషల్ సెక్టర్ ఆల్సో. ఇప్పుడు ఇక్కడ చూస్తే హ్యాపీ టు సీ సో మెనీ విమెన్ ఆఫీసర్స్ హియర్. ఇప్పుడు పోలీసులో కూడా చాలా మంది రీసెంట్లీ విమెన్ కానిస్టేబుల్, విమెన్ పీసీస్ రిక్రూట్ అయ్యారు. సో వి హావ్ లాట్ ఆఫ్ విమెన్ ఆఫీసర్స్ ఆల్సో. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉన్నారు చాలా మంది. సో ఇట్స్ హ్యాపీ టు సీ అ వర్క్ ప్లేస్ విత్ సో మచ్ విమెన్. లేకపోతే మనం చూస్తే ఈవెన్ వీడియోస్ లో కూడా చూస్తే అవుట్ ఆఫ్ 50 డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఓన్లీ ఒక 45 మంది జెంట్సే ఉంటారు. సో దట్ షోస్ ఇంబ్యాలెన్స్ అన్నమాట. వీ షుడ్ సీ మోర్ విమెన్ ఇన్ పబ్లిక్ స్పేసెస్. More women should come out of their households and participate actively in the economic sphere. So you are all being models for all of them here. Ante మీ అందరిని చూసి కూడా ఇంకా చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు, మోటివేట్ అయ్యారు. సో అట్ దిస్ స్టేజ్ ఇప్పుడు లాస్ట్ 100 years ముందు చూస్తే డెత్ కి ఎక్కువ కారణం అంటే అనారోగ్యానికి ఎక్కువ కారణం అనేది ఎపిడమిక్స్ ఉండేది. డెంగ్యూ కావచ్చు, కాలరా కావచ్చు, ఇలాంటిది వస్తే ప్లేగ్ కావచ్చు, వస్తే ఒకే రోజులో లక్షల మంది చనిపోయారు. కానీ థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు వ్యాక్సినేషన్స్ వల్ల, బెటర్ పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్ వల్ల ఈరోజు ఎపిడమిక్స్ అనేది చాలా తగ్గిపోయినాయి. బట్ నౌ వీఆర్ అమిడ్స్ట్ కోవిడ్ పాండమిక్. అంటే ఎప్పుడు లేని విధంగా మళ్ళీ ఒక ఎపిడమిక్ కలిగిందంటే ఈ కోవిడ్. కానీ థ్యాంక్స్ టు ది ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పంచాయత్, మున్సిపాలిటీ, మీ అందరి ఎఫర్ట్ వల్ల కీప్ డెత్స్ టు మినిమం. అంటే ఇలాంటి కోవిడ్ 100 సంవత్సరాల ముందు వచ్చి ఉంటే మన జిల్లాలోనే వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో చనిపోయారు. కానీ ఈరోజు చూస్తే ఓన్లీ 67 మెంబర్స్ చనిపోయారు. మనకంటే వీ గాట్ అరౌండ్ 14,000 ఇన్ఫెక్షన్స్, కానీ ఓన్లీ 68 మంది చనిపోయారు. థ్యాంక్స్ టు ది అడ్వాన్స్మెంట్ ఇన్ మెడికల్ కేర్ దట్ వి హావ్ టుడే. క్యాన్సర్ ఇలాంటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ వల్లనే మనకు హెల్త్కి ఎక్కువ దెబ్బ అనేది జరుగుతుంది. అంటే ఈరోజు చూస్తే మనకు స్ట్రోక్ వల్ల, హార్ట్ అటాక్ వల్ల, క్యాన్సర్ వల్ల చనిపోయేవాళ్ళు ఎక్కువ. డెంగ్యూ వలన, కాలరా వలన, మలేరియా వలన చనిపోయేవాళ్ళు చాలా తక్కువ. సో అలా ఉన్నప్పుడు ఇలాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ని ఎర్లీగా డిటెక్ట్ చేయాలి. ఎర్లీగా డిటెక్ట్ చేస్తే డెఫినెట్లీ వి ఎనీవన్ ట్రీటబుల్. కానీ ది లేటర్ వి డిటెక్ట్, ది మోర్ వి డిలే, then it means that the greater is the chance of mortality. అంటే చనిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. సో మనం దీంట్లో ఎలాంటి హెసిటేషన్ లేకుండా, రిలక్టెన్స్ లేకుండా రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకోవాలి. ఆ ఉద్దేశంతోనే ఈ రోజు కూడా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఎస్పెషలీ ఈ క్యాన్సర్ అనేది, ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇట్స్ అ గ్రేట్ థ్రెట్ టు ఉమెన్. సో అది అప్పటికప్పుడు రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. అంటే ఇవన్నీ ట్యాబుగా ఉండడం అనేది బాగా జరుగుతుంది. అంటే ఇంతకు ముందు అయితే ఏమైనా డిసీజ్ చెక్ చేసుకోవాలంటే భయపడేది. అంటే పాజిటివ్స్ ఏం చేయాలి, మళ్ళీ అందరూ ఒక విధంగా చూస్తారు కదా. కానీ అన్లెస్ వి డిటెక్ట్ ఎర్లీ, దెన్ వి కెనాట్ ట్రీట్, వి కెనాట్ క్యూర్ ఇట్. ఇప్పుడు కోవిడ్ అప్పుడు కూడా చూసాం, మనం చాలా మందికి చెప్తా ఉంటాం సిమ్టమ్స్ ఉంటే వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. కానీ చాలా మంది ఊర్లో, గ్రామాల్లో ఏం చేస్తారు, ఏమైనా జ్వరం వస్తే ఎప్పుడు వచ్చేది కదా, జ్వరం వస్తుంది పోతుంది అని చెప్పేసి ఒక 6-7 రోజులు ఆరబెడతారు. మళ్ళీ అది పోకపోతే భయంతో టెస్ట్ చేయించుకుంటే అప్పుడే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన స్టేజ్కి పోయి ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఆల్రెడీ కోవిడ్ ఇన్ఫెక్షన్ 7-8 రోజులు అయ్యి ఉంటుంది. అడ్మిట్ అయినా కూడా దానివల్లనే చాలా మంది కూడా చనిపోవడం జరిగింది. స్టాప్ కాకపోతే మనకి ఎక్విప్మెంట్స్ అన్ని వచ్చి ఉన్నాయి. సో ఈ అన్ని ఫెసిలిటీస్ ని మీరు వాడుకోవాలి. ఇంతకుముందు ప్రైవేట్ డయాగ్నోస్టిక్స్, ఏదో విజయ డయాగ్నోస్టిక్స్ అలా పెద్ద పెద్ద డయాగ్నోస్టిక్స్ కి వెళ్ళి మనం చేసే టెస్టులు అన్ని కూడా మనకు అందుబాటులో వచ్చినాయి. గవర్నమెంట్ లోనే ఫ్రీ సర్వీసెస్ అందుబాటులో వచ్చినాయి, మన జిల్లా కేంద్రంలోనే అందుబాటులో వచ్చినాయి. ఇవి అన్ని కూడా మీరు వాడుకోవాలి. మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఒమేగా పన్ను క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ హెల్త్ క్యాంప్కి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అభిలాష్ అభినవ్ ఐఎస్
అడిషనల్ కలెక్టర్ గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి శ్రీనివాస్ గారికి, మరియు డిఎన్హెచ్ఓ శ్రీరామ్ గారికి, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ వెంకటరామ్ గారికి, మరియు ఐఎంఏ ప్రెసిడెంట్ రూప్లాల్ గారికి, మరియు వినోద్ రెడ్డి గారికి, సూర్యకుమార్ గారికి, రెడ్ క్రాస్ మహబాద్ ఇన్ఛార్జ్ వరప్రసాద్ గారికి, మరియు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నిజంగా ఈరోజు ఫ్రంట్ లైన్ వారియర్స్గా కోవిడ్లో ఫైట్ చేసి మన జిల్లాని కోవిడ్ రహిత జిల్లాగా ఉంచడంలో కానీ, తక్కువ కేసుల్ని నమోదయ్యేటట్టు చేయడంలో కానీ మెడికల్ డిపార్ట్మెంట్తో పాటు ఇతర డిపార్ట్మెంట్స్ తోటి, పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి మన జిల్లాలో చేయడం జరిగింది. ఈ సందర్భంలోనే ఈ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో ఉండి కూడా ఒక సామాజిక స్పృహతోటి ఏజెన్సీ ఏరియాలో మార్గల ప్రాంతాల్లో కూడా మా సర్వీసెస్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఒమేగా బన్ను హాస్పిటల్స్ వారు మహబాద్ రావడం చాలా గ్రేట్ ఇనిషియేటివ్. తప్పకుండా మీకు మేమందరం కూడా మా విషయస్ మీకు ఉంటాయి భవిష్యత్తులో ఇంకా సక్సెస్ కావడానికి. ఇప్పుడు డాక్టర్ సూర్యకుమార్ గారు చెప్పారు, నిజంగా క్యాన్సర్ అంటే ఒక మహమ్మారి అని మొన్నటి వరకు కూడా చాలా అపోహలు ఉన్నాయి. అది వస్తే ఇక బతకడం కష్టం అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. అది రాగానే దాని యొక్క ఇప్పుడు డిఎన్హెచ్ఓ గారు చెప్పారు 4 స్టేజెస్ ఉంటాయని చెప్పేసి, అందులో ఫస్ట్ సెకండ్ స్టేజ్లో అంత సీరియస్గా ఉండదు. అప్పుడే మనం దాని కనుక ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే ఫర్దర్ డ్యామేజ్ ఉండదని. మనం తెలియక ఏం చేసినట్టే 3rd స్టేజ్ 4th స్టేజ్కి పోయిన తర్వాత మా రిలేషన్లో కూడా చాలా మంది నేను చూస్తున్నాను. దీంట్లో 3rd స్టేజ్ 4th స్టేజ్ పోయిన తర్వాత ఈ కెమోథెరపీస్, రేడియోథెరపీ చేసి అది భరించలేక కూడా ఆ ట్రీట్మెంట్ వదిలేసినటువంటి సందర్భాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి మనకి ఏముంటుందంటే, మనం ఎంత చదువుకున్నా, ఎంత యూనిఫామ్ వేసుకున్నా, ఎంత డ్యూటీలో ఉన్నా కూడా ఈ టెస్టింగ్ పోవాలి, చేయించుకోవాలంటే కొంచెం అపోహ ఉంటుంది. చదువు రావడంలోకి అపోహ ఉంటుంది. వాస్తవంగా మనం కూడా ఆ రకంగా ఉంది చర్చించుకోకుండా, డిస్కస్ చేసుకోకుండా ట్రీట్మెంట్ స్క్రీనింగ్ చేసుకోకపోవడం అనేది అంతకంటే మించి ఇంకా వేరే ఉండదు. మనం ముందుంటేనే మన భావితరాలు కావచ్చు, మన చుట్టుపక్కల రిలేషన్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కూడా ముందుకు వచ్చి మనం చర్చించడానికి. ఇప్పుడు మేడం గారు చెప్పారు, సూర్యకుమార్ గారు పర్సనల్ ఎక్స్పీరియన్స్. మనం కూడా ఎందుకంటే సొసైటీలో నార్మల్గా వచ్చేటువంటి డిసీజెస్ మనం కొన్ని తెలుసుకునే కాదు. ఏదో ఇందాక చెప్పారు శ్రీరామ్ గారు, ప్రివెన్షన్. దానికోసం ఏ రకంగా వస్తున్నాయి అంటే అతను స్మోకింగ్, తర్వాత ఆహారం అలవాటు అన్నాడు. సరే, స్మోకింగ్ అనేది జెంట్స్లో ఎక్కువగా ఉంటుంది, అది థ్రోట్ క్యాన్సర్. మామూలుగా జెంట్స్లో, లేడీస్లో అయితే ఇప్పుడు 2 మ్యామోగ్రఫీ అండ్ పాస్మేర్ అని చెప్పారు. సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి దానికి సంబంధించి సిమ్టమ్స్ మనకి నార్మల్గా తెలిసిపోతుందని చెప్పి అంటారు. కాబట్టి ఆ అపోహను వీడి చర్చ ద్వారా చర్చించుకొని మనం ఏమంటే నియరెస్ట్ హాస్పిటల్లో స్క్రీనింగ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. మరి మన డిపార్ట్మెంట్లో ఎన్నో పని ఒత్తిడిలో ఉంటాం, ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటాం. మరి ఇలాంటి సందర్భాల్లో మనం ఇలాంటి డాక్టర్స్ ముందుకు వచ్చి కనీసం అందరినీ ఒక దగ్గర చేర్చి దీని మీద ఒక అవగాహన, అవేర్నెస్, స్క్రీనింగ్ చేయడం, ఫర్దర్గా ట్రీట్మెంట్ చేయడం కూడా గొప్ప విషయం. కాబట్టి మీరంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని. మరి అటెండెన్స్ కూడా ఈరోజు ఇంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినందుకు మీ అందరికీ కూడా, మీ అధికారులకి, మీ టైం కేటాయించి మిమ్మల్ని మోటివేట్ చేసి ఇక్కడ దగ్గర తీసుకొచ్చినటువంటి మీ అధికారులకి మరి మరొకసారి ఈ ఒమేగా బన్ను వరంగల్ వారికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలియజేస్తూ దీన్ని సక్సెస్ చేసుకోవాలని, భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మనం వాళ్ళటువంటి ఈ స్క్రీనింగ్లో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఫర్దర్ ట్రీట్మెంట్ గురించి కూడా మనకి ఎలా భద్రత అవన్నీ ఉండే బియాండ్ దట్ ఇంకేమైనా ఉన్నా కూడా మనకి వాళ్ళు చేయడానికి రెడీగా ఉంటారు. మేము కూడా మీకు ఫెసిలిటేట్ చేస్తాం, కోఆర్డినేట్ చేస్తాం చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి వారికి, డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇక్కడ నడుస్తుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ నాకు చాలా క్లోజ్ టు హార్ట్ ఉన్నాయి. బికాస్ ఐ లాస్ట్ సంబడి వెరీ క్లోజ్ డ్యూ టు బ్రెస్ట్ క్యాన్సర్. సో when I heard that ఎట్లాగే ఒక స్క్రీనింగ్ వాళ్ళు ప్లాన్ చేశారు, I was more enthusiastic for it. And నేను నిజంగా రిక్వెస్ట్ చేశాను దట్ ప్రతి డిపార్ట్మెంట్కి, ప్రతి మహిళకి, ఇంకా జనరల్ పబ్లిక్ కూడా, జనరల్ లేడీస్ కోసం కూడా
ఇది క్యాన్సర్ స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలి. అట్లాగే నేను చెప్పారు 1 month తర్వాత మన అన్ని టెస్ట్ ఇది మెహబూబాబాద్లో వస్తుంది. సో ఇది సేమ్ స్క్రీనింగ్ టెస్ట్ మన మెహబూబాబాద్ జిల్లాకి అన్ని లేడీస్ కోసం, మన డిపార్ట్మెంట్కి అన్ని లేడీస్ కోసం చేయాలి. అది నా దగ్గర నా కోరిక ఉన్నాయి. ఇంకా ఇది క్యాన్సర్కి మెయిన్ ప్రివెన్షన్ ఈజ్ అవేర్నెస్ అండ్ అర్లీ ఇంటర్వెన్షన్ అంతే. సో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఇది మోస్ట్ కామన్ క్యాన్సర్ ఫర్ women. 1 in 10 ladies will have some or the other form of cancer, either breast or cancer, that is cervical cancer. That is the statistics from WHO నేను చెప్తాను. సో మెయిన్ is awareness and second is early intervention. సో మీ అందరూ ఇక్కడ వచ్చారు ఆల్రెడీ, వాట్ ఎవర్ we are saying you all are listening. నా ఓన్లీ రిక్వెస్ట్ is ఇది సేమ్ మీరు వేరే లేడీస్ కూడా చెప్పండి. Do not keep this information to yourself. Pass it to all the other ladies also. Ladies, ఇది పాస్ చేస్తే వేరే లేడీస్ కూడా నమ్మకం అవుతుంది. చాలా మంది ఏం చేస్తున్నారు, బాడీలో ఫిజికల్గా చేంజెస్ అవుతుంది, బట్ అదే భయం. నేను ఎందుకు చెప్తాను, ఇది మామూలుగా ఉంది అట్లాగే లమ్స్ ఒకవేళ ఫామ్ ఉంటే వాళ్ళు అట్లాగే ఇగ్నోర్ చేస్తున్నారు. ఓకే ఇది మామూలుగా ఉన్నాయి, మేబీ స్వెల్లింగ్ లాగా వచ్చింది, ఏం ప్రాబ్లం లేదు, అట్లాగే ఒక ఆలోచన ఉంది. అట్లాగే చేయలేదు. ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ థింగ్. ఒకవేళ అట్లాగే మీకే ఇన్ఫర్మేషన్ వస్తుంది, యూ కౌన్సిల్ దట్ లేడీ, యూ టేక్ హర్ టు నియరెస్ట్ సెంటర్. ఒక చిన్నగా స్క్రీనింగ్ టెస్ట్ చేస్తే ఏ ప్రాబ్లం లేదు కదా. కానీ ఒక చిన్నగా స్క్రీనింగ్ చేస్తే తర్వాత ఒక ప్రాపర్గా టెస్ట్ చేసిన తర్వాత దెర్ ఇస్ సమ్ ప్రాబ్లం, అర్లీ ఇంటర్వెన్షన్ చేసి దట్ ఫస్ట్ స్టేజ్ में it can be cured. Breast cancer 95% successful if cured in first stage. And in second, third stage లో పోతే it is very difficult. After third stage, it is not possible at all. And that pain and that monitoring problem that happens, it is really torturous. So నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకవేళ మీ పక్కన వాళ్ళు లేడీస్ కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా అట్లాగే ప్రాబ్లం ఉంటే అవగాహన ఇచ్చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి, ఇట్లాగే ఉన్నాయి. ఒకవేళ ఇంకా ప్రాబ్లం ఉంటే దే కెన్ కమ్ టు యూ, దే కెన్ కమ్ టు అవర్ డాక్టర్స్. ఇట్ ఈస్ గుడ్ దట్ మెహబూబాబాద్లో కూడా మనం స్టార్ట్ చేస్తున్నాము. డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా 1 month తర్వాత అన్ని టెస్ట్ వస్తుంది. అండ్ వీ కెన్ గో ఫర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఆల్సో. ఇంకా అడిషనల్గా ఇక్కడ ఒమేగా హాస్పిటల్కి నేను చాలా ధన్యవాదాలు చూస్తున్నాను. ఎందుకే దే హ్యావ్ కాల్డ్ దేర్ డాక్టర్స్ అండ్ వీఆర్ టేకింగ్ అ స్క్రీనింగ్ టెస్ట్ బికాస్ ఆఫ్ దేర్ హెల్ప్ అండ్ బికాస్ ఆఫ్ ISS వారందరూ. సో నేను చాలా ధన్యవాదాలు చేస్తున్నాను. అండ్ మీ అందరికీ బెస్ట్ విషెస్ అండ్ స్టే హెల్తీ. ఏఎస్పీ గారు మాట్లాడి వరంగల్ నుంచి ములుగు జిల్లాలో ఏజెన్సీ ఏరియాలో పెడతామన్నప్పుడు ఇమీడియట్గా 4th నాడు ములుగు జిల్లాలో పెట్టారనే సార్తో కలెక్టర్ గారు ఎస్పీ గారిని, సార్ ఎస్పీ గారు మన బ్లడ్ క్లాస్ అత్యధికంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులలో మహబూబాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. వారు నిజంగా కూడా కోటిరెడ్డి సార్ అంటే సార్ వాళ్ళ బ్యాచ్ వాళ్ళంతా సుబ్బారెడ్డి సార్ వాళ్ళంతా నాతో ఫ్రెండ్లీగా బ్రదర్గా ఉంటారు. సార్ అడిగిన సార్ మన జిల్లాలో కూడా ఏజెన్సీ తర్వాత మహబూబాబాద్ జిల్లా కూడా ఒకప్పుడు ఏజెన్సీ ఏరియా, మీ యూత్ మీలాంటి వాళ్ళు ముందుకు తీసుకొస్తే బాగుంటుంది సార్ అనగానే సార్ ఒప్పుకొని ఫస్ట్ మాకు పోలీస్ డిపార్ట్మెంట్కు చేయండి, చేసిన తర్వాత చూద్దాం అనగానే మేడం దగ్గరికి మేడంతో కూడా ఫోన్లో మాట్లాడాము. మేడం గత సమగ్ర జాతరలో యూత్ రెడ్ క్రాస్ తరఫున మేడం తోటి యాక్టివ్గా 5 days నేను పార్టిసిపేట్ జరగడం జరిగింది. ప్రతి క్షణం అందులో ఐటీ కెమెరాలో చూసుకుంటూ యూత్ రెడ్ క్రాస్ పిల్లలు ఎక్కడున్నారు, NCC ఎక్కడున్నారు, పోలీస్ ఎక్కడున్నారు క్షణం అప్పుడే అర్థమైంది. మేడం IAS ఆఫీసర్ కాదు, పోలీసు IG లెవెల్ అక్కడ మానిటరింగ్ చేయడంలో నిజంగా కూడా హ్యాపీగా అనిపించింది. గౌతమ్ సార్ ఆయన కూడా అక్కడ యూత్ అంటే మనకు వరంగల్లో మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు రెడ్ క్రాస్ తోటి బాగా సత్సంబంధాలు ఉండే. సార్ కూడా అడగలుగుతుంటే మేడం ఒకటే అన్నాడు, శ్రీనివాస్ పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు రెవెన్యూ అండ్ మహిళా సమాఖ్య ఉంది, నెక్స్ట్ రెవెన్యూ ఉంది, పంచాయతీరాజ్ ఉంది, పెద్ద డిపార్ట్మెంట్స్లో చాలా మహిళలు ఉన్నారు, మాకు చెప్పండి అంటే నేను చెప్పాను మేడం 1 or 2 days నేను ఒమేగా వాళ్ళ నుంచి డాక్టర్స్ను ఇక్కడున్న IMA వాళ్ళను రూపాయల సార్ ఇట్లా ఫోన్ చేస్తే మేము అందరం సపోర్ట్ చేస్తామని DMHO గారు అన్నారు. సో అందరు డాక్టర్స్ ఉన్నప్పటికీ కూడా వ్యాన్ ఒకటి ప్రాబ్లం అవుతుంది హైదరాబాద్ నుంచి తెప్పడానికి. మేడం అనగానే మేడం 2 days 3 days ఇక్కడ నేను సెట్ చేస్తాను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ మ్యామోగ్రామ్ కానీ స్క్వేర్గా నేను డాక్టర్ని కాదు, బట్ నీ దగ్గర ఎదురైనాక వాటి వాటిని తెలుసుకోవడంలో ముఖ్యంగా మంచి పాత్రతో తెలుసుకున్నాను. సో అవి 6 నెలలకు ఒకసారి 1 yearకి ఒకసారి లైక్ మనం
డయాబెటిక్ ఎట్లా చెక్ చేసుకుంటామో వాళ్ళకి మెయిన్ అన్నట్టు ఈ రీజన్గా మనం చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది అనగానే నిజంగానే డిపార్ట్మెంటల్ వైజ్గా పోతే బాగుంటుందనక మేడం చెప్పడంతో డిపార్ట్మెంట్ వైజ్గా కాదు సమైక్యం మహిళా సమైక్యాలకు జిల్లా పరిషత్ ఎక్కడెక్కడ ఉన్నారో ఏమైనా వాళ్ళందరికీ చేస్తే బాగుంటుందంటే దాన్ని కూడా మేము టైం ఇస్తే మేడం ఖచ్చితంగా మనం ఒమేగా 1 హాస్పిటల్స్ నుంచి మహిబాద్ జిల్లాకు మేము ముందుంటామని తెలియజేసుకుంటున్నాం మేడం. ఈ యూత్ ఐకాన్స్ లాగా వరంగల్ మన మహిబాద్ జిల్లాలో ఉన్న ఆఫీసర్స్కి డిపార్ట్మెంట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికీ మాకు నిజంగా వచ్చినందుకు కృతజ్ఞతలు సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.